స్లాట్ పేపర్ షేపు ఇట్లా యూ టైప్లో రావాలి. యూ టైప్లో వస్తేనే మనకి వైండింగ్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటుంది. అంటే వైర్ ఎక్కిస్తాం కదా, సో స్లాట్స్లో వైర్ ఫిల్ చేసినప్పుడు ఫ్రీగా బెండ్ అవుద్ది, ప్రాపర్గా ఉంటుంది, పేపర్ డ్యామేజ్ అవ్వదు. ఇట్లా కాకుండా కొంతమంది పెడితే ఏమైంది అంటే వీ షేప్లో వస్తుంది. ఇట్లా అంటే చూపిస్తూ ఉండండి మీకు. ఇట్లా వీ షేప్లో వస్తే వైర్స్ ప్రాపర్గా ఇందులో సెట్ అవ్వవు. ఇక్కడ గ్యాప్ వస్తుంది చూడండి, స్లాట్ ఆ యూ షేప్ గ్యాప్ వస్తుంది. ఏం చేస్తారు, పైన స్క్రూ డ్రైవర్స్ పెట్టి వాటితో స్క్రూ డ్రైవర్ హ్యామర్ పెట్టి యూజ్ చేసి కొడితే పేపర్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఈ రౌండ్ షేప్ ఇది ఇట్లా ఈ బెండ్లో బ్రేక్ అయ్యి అప్పుడు ఏమైంది, ఈ పేపర్ క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్లా క్రాక్ వచ్చినప్పుడు ఇండక్షన్ వస్తుంది. అంటే ఈ వైండింగ్ కండక్టర్ ఏదైతే ఉందో వైరు అది బాడీకి టచ్ అయ్యి, సో అప్పుడు షాక్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఇవే అనమాట. ఇన్సులేషన్ అనేది సరిగ్గా పెట్టకపోవడం వల్ల, ప్రాపర్గా సెట్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది యూ షేప్లో ఉందనుకోండి, దీని మీద మనం హ్యామర్ పెట్టి, అంటే ఈ రబ్బర్ హ్యామర్స్ ఉంటాయి వైండింగ్ చేసేటప్పుడు, స్లాట్ ఫిల్ అయినప్పుడు యూజ్ చేస్తారు. అప్పుడు ఏం కాదనమాట, ఇట్లా ఉంటాయి.